తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉవ్వెత్తున నియోజకవర్గం నుంచి వేల మంది లెగిసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి గాది రాజబాబు ఉపాధ్యక్షులు మరియు నలుగురు మెంబర్స్ని డైరెక్టర్స్ని ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు కలిసికట్టుగా నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 4 నెలలకు కూడా ధాన్యం డబ్బులు వచ్చి కాదు, వడ్డీలకు అయిపోయేవారు. అటువంటిది చంద్రబాబు వచ్చాక రైతాంగానికి నెల రోజుల్లో కోట్ల రూపాయలు వేయడం జరిగింది. మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారు నేను అడిగింది 10 కాదు 2 ప్రాజెక్టులు అడిగాను. ఒకటి పురుషోత్తపట్నం, ఏదైతే 1800 కోట్లతో పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు పారించారో పిఠాపురం రైతాంగం గురించి జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. 150 కోట్ల రూపాయలతో ఏలేరు ఆధునీకరణ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. 2 ప్రారంభించాలన్నాం. పురుషోత్తపట్నం ప్రారంభమైంది. దానివల్ల ఈ సంవత్సరం 2 పంటలు సస్యశ్యామలంగా పండి రైతుల కళ్ళల్లో ఆనందం ఉంది. అలాగే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది. తిరిగి ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ గారు నేను కూడా చెప్పడం జరిగింది.